తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ వర్షపు చినుకు పడితే చిత్తడిగా మారుతుంది. నగరంలో ప్రతిరోజు వేలాది మంది వచ్చి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో తమకు కావాల్సిన కూరగాయలను కొనుగోలు చేస్తుంటారు. ఉదయం వేకువజామున నుంచే మార్కెట్లో దేశంలోని పలు రకాల రాష్ట్రాల నుంచి కూరగాయలతో పాటు ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఇతర ఆహార పదార్థాలు ఎగుమతులు దిగుమతులు జరుగుతుంటాయి. ఇంత పెద్ద మహానగరానికి ఈ మార్కెట్ ప్రధానంగా విస్తరించింది. నగరంలోని ఈ మార్కెట్లో పేద మధ్యతరగతులకు సంబంధించిన కొనుగోలుదారులు కొనుగోలు చేస్తుంటారు. అలాగే దాదాపు విక్రయదారులు కూడా అదే తరహాలో రకరకాలైన కూరగాయలను దిగుమతి చేస్తూ బిజీగా తిరుగుతుంటారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ప్రతిరోజు ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకొని ఏ నిమిషమైన వర్షం కుండపోతుగా పడుతుందో తెలియకుండా వాతావరణం ఆ విధంగా కలిగి ఉంది. ఒక్కో సమయంలో వర్షం రానదనుకున్నప్పుడు ఉన్న ఫలంగా మేఘాలు కమ్ముకొని భారీ వర్షమే పడే అవకాశాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షం కురిస్తే మార్కెట్ పూర్తి స్థాయిలో జలధారగా మారుతుంది. కొనుగోలుదారులు అడుగులు వేయాలంటే భయపడిపోతుంటారు. ఈ మార్కెట్కు పిల్లలతో పాటు మహిళలు, వృద్ధులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. మార్కెట్ బురదమయం కావడంతో కొనుగోలుదారులు కాలుజారి పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ మార్కెట్ను అభివృద్ధి చేయడంలో, పరిసరాలను శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారాలతో దుర్వాసనతో కూడుకొని ఉండడంతో కొనుగోలుదారులు పలు ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. మార్కెట్లోని పలు షాపులు ఖాళీగా ఉండడంతో చెత్త చెదారాలు వాహనాల పార్కింగ్ చేయబడి అక్కడ మల విసర్జన, మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. మార్కెట్ ప్రధానంగా 4 ప్రధాన గేట్లు ఉన్నాయి. అందులో దక్షిణ వైపు ఉన్న గేటు మూసివేసి ఉంటారు. తూర్పు, పడమర గేటుల్లో భారీ వాహనాలు పార్క్ చేసి ఉండడంతో షాపులు ఉండడంలో కొనుగోలుదారులు రాకపోకలకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. గేటు వద్ద నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రజలు మార్కెట్కు సులభంగా తరలివస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లోని షాపుల వారు రోడ్లను ఆక్రమించుకొని తమ షాపులను అడ్డం పెట్టుకుని రహదారిని చిన్నదిగా చేసేశారు. ఇదే సమయంలో మార్కెట్లోనికి విక్రయదారులు ఎగుమతులు దిగుమతుల కార్యక్రమం నిర్వహించడంతో కొనుగోలుదారులకు ఇబ్బందికరంగా తయారైంది. మార్కెట్లోని ప్రధాన కూడలి వద్ద 4 వైపులా కూరగాయలు, పువ్వులు తదితర చిన్న చిన్న గంపల్లో వ్యాపారాలు సాగిస్తుండడంతో రాకపోకలు మరీ ఇబ్బందికరంగా ఉంది. ఇలాంటి తరుణంలో వర్షం కురిస్తే మార్కెట్ పూర్తిగా బురదమయం అయిపోతుంది. దీనిని కార్పొరేషన్ అధికారులు దృష్టిలో పెట్టుకుని రోడ్ను ఆక్రమించుకొని విక్రయిస్తున్న విక్రయదారులపైన, అలాగే పారిశుద్ధ్యం పైన దృష్టి సారించి కొనుగోలుదారులకు సులభంగా కూరగాయలు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.